హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయలతో చక్రాల వేపుడు. ఈ వేపుడు కూడా డిఫరెంట్ పద్ధతిలో చేస్తున్నాము. మరి అది ఏంటో ఎలా చేయాలో చూస్తారా మీరు? ఇప్పుడు ఆకాకరకాయల సీజన్ కదా, మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పెద్ద ఆకాకరకాయల్ని శుభ్రంగా కడిగి మనకి నచ్చిన సైజులో ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఆకాకరకాయలని నేను ఇలా చక్రాల కింద తరుక్కున్నాను పల్చగాను. చూడండి, గింజలు ఉండవు. చిన్న కాయలు అయితే గింజలు ఉంటాయి, ఇందులో అయితే అంత గింజ పట్టదు. ఇందులో ఇప్పుడు ఉప్పు పసుపు వేసాను. ఉప్పు పసుపు వేసి కొంచెం నలపాలి. మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా నలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి. ముక్కలకి ఉప్పు పసుపు బాగా పట్టింది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు అయ్యాక ఏం చేయాలో చూద్దాము. 10 నిమిషాలు అయ్యాక ఈ ఆకాకరకాయ ముక్కల్ని ఏ ప్యాన్లో అయితే వండుతామో అందులో వేసేసుకోవాలి. వేసుకుని ఇందులో కొన్ని ఐటెంలు వేయాలి. అందులో ఒకటి ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఆప్షనల్, ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం కారం, ఇది మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో శనగపిండి కానీ లేకపోతే మొక్కజొన్న పిండి, ఇప్పుడు నేనైతే మొక్కజొన్న పిండి వేస్తున్నాను. మైజ్ ఫ్లోర్, ఇది కార్న్ ఫ్లోర్ అంటాం కదా. మామూలుగా అయితే కార్న్ ఫ్లోర్ తెల్లగా ఉంటుంది, ఇది మొక్కజొన్న గింజలతో చేస్తారు ఆ పౌడర్. ఇది 1 స్పూను, 1 కానీ 2 కానీ క్వాంటిటీని బట్టి. నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నాను, అంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి 2 స్పూన్లు. అలాగే కూరకి సరిపడా నూనె కూడా ఇందులోనే వేసేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలపాలి. ఇలా బాగా కలిసింది కదా, ఇప్పుడు దీన్ని మనం ఇందులో బాగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇందులో శనగపిండి కూడా వేసుకోవచ్చు. మైజ్ ఫ్లోర్ లేని వాళ్ళు, దొరకని వాళ్ళు శనగపిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించాలి. మీడియం ఫ్లేమ్, సిమ్ నుంచే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఈ పౌడర్ వేసాం కదా మాడిపోతుంది. జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో ఒక్కసారి మళ్ళీ కలుపుదాము. ఇది సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు, లేదంటే కింద మాడిపోతుంది. నేను మైజ్ పౌడర్ లాస్ట్లో వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు, కానీ ఇలా వేసి చేసిన టేస్ట్ చాలా బాగుంటుంది. కానీ దగ్గర ఉండి వండుకోవాలి. ఇప్పుడు కొంచెం వెన్న వేస్తున్నాను, నేను వైట్ బటరే వేస్తున్నాను. ఇది వేయడం మూలన మంచి టేస్ట్ వస్తుంది. ఆ పౌడర్ ఉంది కదా, మైజ్ పౌడర్ని ఇది కలిపి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి మళ్ళీ కలుపుదాము. దగ్గర ఉండే కలుపుకోవాలి. ఎన్నిసార్లు చెప్తున్నానంటే మాడుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఈ పొడిది పచ్చివాసన పోయింది, వేగినట్టుగా అయ్యింది. ఇప్పుడు మనం కావాలంటే మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ముందే పెట్టేస్తే ఆ పచ్చివాసన అలాగే ఉంటుంది, అందుకోసం ముందు నుంచి పెట్టకూడదు. ఇప్పుడు మూత పెడుతున్నాను నేనైతే. చూద్దాము ఎంతవరకు వచ్చిందో. చూసారా, మనం వేసిన బట్టరు ఇదంతా కలిసి బాగా దగ్గరికి ఉడుకుతుంది. ఇది ముక్క మెత్తబడితే సరిపోతుంది. ఇది ఎర్రగా వేగదు, క్రిస్పీగా రాదు ఈ కర్రీ. మెత్తబడింది, ఇంకో కొంచెంసేపు వేయించుకుందాం. మళ్ళీ ఒకసారి తీసి కలుపుదాము. ముక్క మెత్తబడింది, సో మనకి ఇంకొక 2-3 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు అయిపోయే ముందు ఒక చుక్క నీళ్ళ చుక్క చల్లుకుందాము. కొద్దిగా నీళ్ళ చుక్క చల్లి మూత పెట్టేద్దాం. అప్పుడు ఇంకా బాగా మగ్గి ఫైనల్గా అయిపోతుంది. ఒక 2-3 మినిట్స్లో కట్టేయచ్చు మన స్టవ్. కూర అయిపోయి ఉంటుంది. ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేద్దాము. చక్కగా మగ్గింది, చూసారా? ఇది ఆయిల్ వెన్న అంతా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు మగ్గింది. ఒకసారి కలుపుకొని కట్టేద్దాం. స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము.
ఇప్పుడు స్టవ్ కట్టేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.